అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీలతోటే అధికారంలో కూడా రావడం జరిగింది. సంవత్సర కాలం కూడా పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమాలు కూడా చేపట్టింది. అయినా ఎక్కడో కొంత వెలితి. అది నేనన్నమాట కాదు, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొన్ని సందర్భాల్లో కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి. అసలు ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఎటువంటి హామీలు ఇచ్చింది, ఇప్పటి వరకు ఎన్ని హామీలు నెరవేర్చింది, రాజకీయ ప్రత్యర్థులు ఏమంటున్నారు, ప్రస్తుతం రాష్ట్రంలో ఏం జరుగుతుంది, భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం ఇటువైపు మొగ్గు చూడబోతుంది, అనేక విషయాల మీద మనతో మాట్లాడడానికి కోసం ఉన్నారు రాష్ట్ర ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అయితే మనతో ఉన్నారు. అసలు వారు మాట్లాడి తెలుసుకుందాం. అసలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, అసలు ఇప్పటివరకు ఎటువంటి అభివృద్ధి జరుగుతుందో. సార్ నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం. ఎస్, మీరు ఒక కూటమి అభ్యర్థిగా కాకుండా ఒక సాధారణ పౌరుడిగా ఈ సంవత్సర కాలంలో ఈ అభివృద్ధి బాగా జరిగింది, గతంలో జరగలేదని మీరు ఏం చెప్తే ఏం చెప్తారు? గతంలో అయితే అభివృద్ధి అనేది మచ్చు కూడా కనపడలేదు. కొన్ని సంక్షేమ కార్యక్రమాల పేరుతో ప్రజలకి ఇచ్చిన హామీలకి భిన్నంగా పనిచేసినట్టు కనపడ్డాడు, కానీ పని జరగలేదు. బట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్న సందర్భం. 10 లక్షల కోట్ల అప్పులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రం అప్పులు కుప్పలుగా మార్చినటువంటి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు వాటి అప్పులు కట్టుకుంటూ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్క మనకి మిగిలినటువంటి ఏదైతే జగన్మోహన్ గారు రాష్ట్రాన్ని క్షవరం చేసి పెట్టి వెళ్ళారో దాన్ని, ఆ లోటుని, ఆ కుంటల్ని, ఆ బొక్కల్ని బూడ్చుకుంటూ ఇప్పుడు ప్రజలకు కావాల్సినటువంటి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ వస్తున్న చంద్రబాబు నాయుడు. దాంట్లో భాగంగా ఈ పెన్షన్లు, వృద్ధులకి వాళ్ళకి పెన్షన్స్ 3,000 ఉన్న పెన్షన్ని 4,000 రూపాయలకి పెంచాడు. వెంటనే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూలై 1కి ఇస్తూ 4,000, ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు కూడా పెరిగిన ఏదైతే ఉందో ఆ 3 నెలలకి సంబంధించినటువంటి 3,000 ప్లస్ 4,000 7,000 రూపాయలు ఇచ్చాడు. ఆ 3,000 అదనంగా ఒక్కొక్క 1000 పెరిగిన 1,000 కూడా ఇచ్చుకుంటుందో 1,650 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానా మీద భారం. జనం అడగల 3 నెలలు ఇవ్వమని. బట్ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే అనౌన్స్ చేశారో ఏప్రిల్లో, ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు, జూలై నుంచి ఇస్తున్నప్పుడు 4 నెలలు కలిపి 7 నెలల మొత్తం 7,000 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ సంవత్సరానికి 3,000 కోట్ల పైచిలుకు పెన్షన్ల మీద ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సుమారు 36,000 కోట్లు పెన్షన్ల మీద, 67 లక్షల మందికి పెన్షన్ల మీద ఖర్చు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. పెద్ద పథకం ఇది. గతంలో 2,000 చంద్రబాబు నాయుడు గారు చేశారు. 2019 జనవరిలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించి 2,000 ఇస్తే 700 నుంచి 2,000 పెంచితే, ఆ 2,000 నుంచి 1,000 పెంచుతున్న జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాల్లో 1,000 ఇచ్చాడు. బట్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన రోజు నుంచి కూడా పెంచింది అడిషనల్ కల్పించారు. దిస్ ఈజ్ ది గ్రేట్నెస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. దిస్ ఈజ్ ది కమిట్మెంట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇంత అభివృద్ధి జరిగిందని మీరు చెప్తున్నారు. గతంలో ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు, కానీ ఇటీవల కాలంలో ఒక రైజు ఇచ్చిన ఒక సర్వేలో 26% బాగలేదు, 52.8% అంటే మటుకే బాగుంది, మిగతాది పర్వాలేదు అని చెప్పేసి ఒక సర్వే రిపోర్టు, దాని మీద ఆధారంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడడం జరిగింది. ఏముందంటారు, ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందంటారు? అంటే వాళ్ళ సర్వే ఏ విధంగా జరిగింది ఏందనేది పక్కన పెడితే, రాష్ట్ర స్థాయిలో ఇవాళ కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద మెజారిటీ ప్రజలు ఎవరైతే తీర్పు ఇచ్చారో, 124 సీట్లు ఇచ్చారో, ఆ 124 ఇచ్చిన సీట్లు ఇచ్చిన జనం మాత్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు, గవర్నమెంట్ సమర్థిస్తున్నారు. ఒకవేళ ఎక్కడన్నా సమస్యలు ఉంటే లోకల్ స్థాయిలో కొన్ని ఏదన్నా డీవియేషన్స్ ఉంటే ఆ డీవియేషన్ ఇంపాక్ట్ కొంత కలిగి ఉండాలి తప్ప ప్రభుత్వం మీద. ఎందుకంటే ఇందాక ఒక పెన్షన్ల గురించే మాట్లాడాను. అన్నదాత సుఖీభావ ఇస్తున్నారు ఆగస్టులో. అదేవిధంగా అన్న క్యాంటీన్ని ప్రారంభించారు.
జగన్మోహన్ రెడ్డి గారు అన్న క్యాంటీన్లు ధ్వంసం చేసేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 200 అన్న క్యాంటీన్లు స్టార్ట్ చేశారు. రేపు కూడా గ్రామాల వారీగా అన్న క్యాంటీన్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇంకొకటి గ్యాస్ 3 సిలిండర్లు ఉచితంగా మహిళలకు 3 సిలిండర్లు. బస్సు ఏదైతే చెప్పామో ఉచిత బస్సు కూడా మహిళలకి ఆగస్టు నుంచి ఇస్తున్నాం. అదేవిధంగా ఇంకొక పథకం ఏదైతే ఉందో గ్యాస్ సిలిండర్లు ఇచ్చినాము. తల్లికి వందనము అంతకుముందు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికే ఇస్తూ అది కూడా అందరికీ ఇవ్వకుండా కొంచెం లిమిటేషన్ పెట్టాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. చూస్తే ఒక్కొక్క చోట 6 కూడా ఉన్నారు. ఒక దశలో అధికారులు తల్లబట్టుకున్నారు ఇదేంది అని. బట్ ఆ ఇచ్చిన మాట కోసం నిలబడి 2, 3 అనుకుంటాం మామూలుగా, 6 ఉండే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇవాళ అధిక భారం అయినప్పటికీ కూడా 10 లక్షల కోట్ల అప్పులు, 10 లక్షల కోట్ల పైచీలకు అప్పుల భారాన్ని భరిస్తూ కూడా ఇచ్చిన మాట తప్పకుండా ఇవాళ అన్నదాత ఇది తల్లికి వందనం ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడ కాకపోతే గవర్నమెంట్ వచ్చినటువంటి కొంచెం సెటరైట్ అవుతూ బాధలను అధిగమిస్తూ ఇవాళ ముందుకు పోతున్నాడు. అదేవిధంగా P4 విధానం తీసుకొచ్చారు. గ్రామాల్లో ఉండేటువంటి పేదరికంలో ఎవరైతే ఉన్నారో వారిని కొద్దిమంది ఆ గ్రామాల్లో ఉండేటువంటి పెద్దలు, ధనవంతులు, ప్రోగ్రెసివ్ ఐడియాలజీ కలిగిన వాళ్ళు వాళ్ళ ద్వారా ఈ P4లో కొంతమంది ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా తీసుకొచ్చే విధానం చేస్తున్నారు. అంటే టు ఎలిమినేట్ పావర్టీ అమంగ్ ద పీపుల్, టు రెడ్యూస్ ద డిస్పారిటీస్ అమంగ్ ది పీపుల్. దిస్ ఈజ్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా ఇచ్చిన మాటలు డిబేట్ కట్టడం లేదు. ప్రజలు కూడా విశ్వాసంతో ఉన్నారు. నేను చాలా చోట్ల అబ్జర్వ్ చేశాను, మాట్లాడాను. ప్రజలైతే విశ్వసనీయత, నమ్మకము చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద చాలా అత్యంత విశ్వాసంతో ఉన్నారు. మిగతా ఏది ఎవరు క్రియేట్ చేసినా అది వాస్తవం. ఇవాళ ఇంకొకటి కూడా దాంతోపాటు లా అండ్ ఆర్డర్ కూడా అద్భుతంగా మ్యాక్సిమం ఎంతవరకు చేయొచ్చు అంతవరకు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇంత అభివృద్ధి చేస్తున్నారు, ఇంత సంక్షేమాలు, అభివృద్ధి ఇచ్చిన మాటలు మీరు అన్నట్టు ఇప్పుడు బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ, సూపర్ 6 ఇవన్నీ కంప్లీట్ చేస్తున్నారు. అయినా కూడా ప్రతిపక్ష హోదా లేనటువంటి రాజకీయ ప్రత్యర్థులైనటువంటి వైసీపీ మీ మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలో వాస్తవం లేదంటారా? లేదు. ఎలా చెప్పాలి? ఆయనకి ఎలాంటే ఏదైతే ఆయన ఆరోపణలు చేస్తున్నారో, మొన్నేమో పెన్షన్లు ఇచ్చిన తర్వాత తల్లికి వందనం లేదే అన్నాడు కొంతమంది. తల్లికి వందనం ఇచ్చిన తర్వాత బస్సులు ఏమైంది అన్నారు. బట్ ఇస్తున్నారు. కాకపోతే గ్యాప్ ఏంటంటే వచ్చిన తర్వాత నేను ఇందాక చెప్పాను 3 నెలలకు కూడా ఇచ్చి 1650 కోట్ల రూపాయలు భారాన్ని, అధిక భారాన్ని రాష్ట్ర ఖజానా మీద పడినా కూడా చేశారు. అదేవిధంగా ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఈ సంవత్సరం అన్నీ కూడా రేపు ఆగస్టు నాటికి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుతాయి. వాళ్ళకి ఏంటంటే ఒకటి చేస్తే ఇంకోటి అడగటమే పని. ఆయన ఏం చేశాడు? రాష్ట్రంలో అభివృద్ధి ఉందా, సంక్షేమం ఉందా, డెవలప్మెంట్ ఏముంది, రాజధాని ఉందా? సో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటానికి ఏమీ లేదు. కాకపోతే ఒక రాయేద్దాం, ఒక బండేద్దాం అని ఉన్నాడు తప్ప ఆయన మాటలకు విశ్వసనీయత లేదు. ప్రజలు కూడా విశ్వసించటం లేదు. సరే, రాష్ట్రం వ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమాలు పక్కన ఇప్పుడు మీరు ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్రంలో జరిగిన ట్రెమెండస్, అంటే గతంలో లేదు, ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఇది ప్రారంభించాము, ఇది చిరస్థాయిగా నిలబడిపోద్ది అనేది ఏదన్నా ఒక అడుగులు వేసుంటే ఆ అభివృద్ధి కార్యక్రమంలో ఏమని చెప్పగలరు? డెఫినెట్గా గత 5 సంవత్సరాల్లో టూరిజం ఎంత నాశనం కావాలో అంత నాశనం అయిపోయింది. అనేక ప్రాపర్టీలు ఇష్టానుసారంగా వదిలేశారు. కొన్ని లీజులు ఇష్టానుసారంగా చేశారు. వాటన్నిటిని సెటరైట్ చేస్తున్నాం. ఉదాహరణకు అమరావతిలో ధ్యాన బుద్ధ, అక్కడే బుద్ధుని మ్యూజియం, అక్కడ దలాయిలామా శాప్లింగ్ వేశాడు, కాలచక్రం ఎన్ని ఉంటే ఆ బుద్ధుడి మ్యూజియంలో అక్కడ ఉండే రెస్టారెంట్లో కూడా బ్రాందీ షాప్ పెట్టాడు. ప్రపంచానికి ఒక మార్గదర్శకుడుగా సహనం, శాంతి, ఒక మంచి ఒక సిద్ధాంతాన్ని, ఒక సమాజం కోసం కావాల్సినటువంటి సిద్ధాంతాన్ని అన్ని వర్గాల ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి ఒక సమైక్య సిద్ధాంతాన్ని పెట్టినటువంటి బుద్ధుడు ఇలా ప్రపంచ దేశాల్లో అనేక మంది ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటారు. అదేవిధంగా మాకు బుద్ధుని యొక్క సంబంధించినటువంటి టూరిస్ట్ రిసార్ట్స్ కూడా తయారవుతున్నాయి. అక్కడ బ్రాందీ షాప్ పెట్టారు. దట్ ఈస్ జగన్మోహన్ డిడ్ ఇన్ అమరావతి. మేము అవన్నీ రిమూవ్ చేసుకుంటూ మరలా తిరిగి గాడిని పెట్టడానికి ప్రయత్నం చేస్తూ
ఇవాళ బాబు గారు ఒక మంచి టూరిజం పాలసీ తీసుకొచ్చారు టు అట్రాక్ట్ ది ఇన్వెస్టర్స్ టు ఏపీ టూరిజం ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ టూరిజం. ఆయన ఈ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ సబ్సిడీ ఇవ్వడానికి కానీ, పవర్ ఎగ్జంప్షను, జిఎస్టీ అన్నీ లేకుండా, అదేవిధంగా కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్ కన్వర్షన్కి కూడా అది రిజిస్ట్రేషన్ ఈ డబ్బులన్నీ కూడా గవర్నమెంటే భరిస్తుందనే ఉద్దేశం చేసుకొచ్చారు. కాబట్టి టూరిజంని కొత్త పంతులు దొక్కిస్తున్నాం. ఇప్పుడిప్పుడే దాన్ని ఈ టూరిజం పాలసీ ద్వారా నిన్న మొన్న జరిగినటువంటి ఆ టూరిజం కాన్క్లేవ్ ఏదైతే ఉందో దాని ద్వారా కనీసం ఇవాళైతే నిన్న 10,000 కోట్ల పైచిలుకు ఎంఓయూలు జరిగిపోయినాయి. సుమారు 20,000 కోట్ల రూపాయలతోటి టూరిజం అండర్స్టాండింగ్ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. 5 ఏళ్లలో 50,000 రూముల్ని ఇక్కడ డెవలప్ చేయాలన్నటువంటి కాన్సెప్ట్ బాబు గారిది. సో టూరిజం రాబోయే 29 నాటికి అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది. నేను వచ్చేసరికి ప్రకాశం జిల్లాలో ఈ టెంపుల్ టూరిజం ఎస్టాబ్లిష్ చేయడానికి మనకి గుండ్లకమ్మది దాన్ని ప్రారంభించాం. అది ఓఎండ్ఎంకి ఇచ్చినప్పటికీ దాన్ని ప్రారంభించాం. కొత్తపట్నం ఒకటి పరిశీలనలో ఉంది, అది కూడా చేయాలి బాగా. పాకలకైతే ఒక 2 కోట్లు అప్పుడు గవర్నమెంట్లో, తెలుగుదేశం గవర్నమెంట్లోనే 4 కోట్లు శాంక్షన్ చేశారు. 2 కోట్లు పని అయింది, 2 కోట్లు ఆగిపోయింది. వచ్చిన వైసీపీ గవర్నమెంట్ దాన్ని కొలాప్స్ చేస్తే నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఆ 2 కోట్లతో పునరుద్ధరించడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అది తొందరలోనే వెల్లడి అవుతుంది. టెంట్ సిటీస్ కట్టాలని అనుకున్నప్పుడు, వైజాగ్లో పెట్టాలనుకున్నప్పుడు నేను బోర్డు తీర్మానం చేసి పాకల్లో కూడా టెంట్ సిటీలు పెట్టాలని ఒక తీర్మానం కూడా చేసి ఉన్నాను. దాని మేరకు టెంట్ సిటీస్ కూడా ఏదో కొంత అభివృద్ధి మాత్రం తీసుకొస్తాను. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 105 కిలోమీటర్ల సముద్ర తీరం. ఈ 105 కిలోమీటర్ల సముద్ర తీరంలో ఏ ప్రాంతాల్లో అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి సారించబోతున్నా అంటే ఏపీ టూరిజం? మనకి కొత్తపట్నం ఉంది, గుండమాల ఏరియాలో కూడా కొంత ల్యాండ్స్ని తీసుకొని వచ్చి అభివృద్ధి చేయడానికి ఒక ప్రయత్నం చేస్తాం. అలాగే మన ఎమ్మెల్యేతో కూడా కూర్చొని మాట్లాడేసి. అదేవిధంగా పాకలు ఒకటి ఉంది, అలాగే కావల దగ్గర తుమ్మలపేంట ఉంది. అట్లా బారుకి. అదేవిధంగా నెల్లూరు దగ్గర రాజుపాలెం, రామతీర్థం దగ్గర కూడా ఇటీవల ఓఎండ్ఎంకి ఇస్తే దాన్ని ప్రమోట్ చేయించి బ్రహ్మాండమైనటువంటి రిసార్ట్గా తయారు చేయించాం. నేనే పోయి ఇనాగ్రేట్ చేయించి వచ్చాను. అంటే ఒక స్పెషల్ డ్రైవ్ అయితే చేస్తూ ఉన్నాం. అయితే అదే సార్ ఒంగోలుకు వచ్చి ప్రకాశం జిల్లాకు వచ్చి ఒక చిన్న మాట కూడా చెప్పాలి. టెంపుల్ ఏదైతే ఉందో మనం సింగరాయకొండ వరలక్ష్మణ స్వామి టెంపుల్, మాలకొండ టెంపుల్, భైరవ కోన, అదేవిధంగా నెమలగొండం రంగనాయకుల స్వామి గెద్దలూరు నియోజకవర్గం, త్రిపురాంతగా బాల త్రిపుర సుందరదేవి టెంపుల్ ఈ అనుసంధానం చేస్తూ సుమారు 200 కోట్ల రూపాయలతోటి మేము ఈ టెంపుల్ టూరిజం డెవలప్ చేస్తూ గుండ్లకమ్మ నుంచి బయలుదేరితే ఒక 2 రోజులు ప్రోగ్రాం పెట్టుకుని ఒక వెహికల్ పెట్టి, టూరిస్ట్ వెహికల్ భక్తులను ఒక ప్యాకేజీగా తీసుకొని చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఎస్ఈడి శీఘ్ర దర్శన టికెట్లన్నీ దొరుకుండింది. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వలన టీటీడీ వచ్చిన తర్వాత రద్దు చేసింది ఆ టికెట్లని. మళ్ళీ నిన్న ఏయూ గారితో మాట్లాడి వాటిని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేసి ఇస్తామని కూడా హామీ ఇచ్చున్నారు. మన మీద ఉండేటువంటి విశ్వాసంతో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇవ్వమని మళ్ళీ ఆయన ఒక డైరెక్షన్స్ కూడా టీటీడీకి ఇచ్చున్నారు. అయితే మీరు ఏపీ టూరిజం ద్వారా ఇంత అభివృద్ధి కోసం ఇన్ని ప్రయత్నాలు, ఇన్ని ప్లానింగ్స్ చేస్తున్నారు. కాకపోతే కొన్ని చోట్ల ఈ టూరిజం పేరుతోట, ఆ పంచాయతీ అభివృద్ధి పేరుతోట ఒక టోల్స్ వసూలు చేస్తున్న పరిస్థితి, అది అక్రమం అని చెప్పేసి వస్తున్న పర్యాటకులు, ముఖ్యంగా చీరాల ఓడరేవు, రామాపురం దగ్గర అయితే ఒక టోల్ సిస్టమ్, అంటే పార్కింగ్ కోసం అని చెప్పేసి ఒక కారు దగ్గర నుంచి 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. కానీ అది పంచాయతీ అప్రూవ్తో చేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. కానీ అది పర్యాటకులు అయితే అంత స్వాగతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది నా దృష్టికి అయితే రాలేదు. ఎందుకంటే చీరాల్లో ఈరోజు వరకు ప్రభుత్వం ద్వారా, ఆంధ్రప్రదేశ్ టూరిజం ద్వారా నడవటం లేదు. ప్రైవేట్ టూరిస్ట్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఆ రిసార్ట్స్ అయినా కూడా రన్నింగ్ బై ది ప్రైవేట్ ఆపరేటర్స్. అది టూరిజం శాఖ ద్వారా కాదు. అయినా కూడా ఆ విధంగా పంచాయతీల పేరుతో చేయటం అనేది సరైనది కాదు. అలాంటిది ఏదైనా మీరు దృష్టికి తీసుకొస్తున్నారు కాబట్టి దాని మీద డిస్ట్రిక్ట్ కలెక్టర్తో మాట్లాడి అలాంటి లేకుండా చూసేదానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇంక రాజకీయ విషయం తీసుకొచ్చినట్టయితే ప్రజెంట్ ఓదార్పు యాత్రలు అయితేమి, ఒక పరామర్శ యాత్రలు అయితేమి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అయితే చేస్తున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా. దాన్ని అంటే ఆ పర్యటనల వల్ల ప్రజల్లో వస్తున్న అభిమానాన్ని చూసి తట్టుకోలేక ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆంక్షల పేరుతోటి కూడా ఎక్కడెక్కడ కట్టడి చేస్తుందని చెప్పేసి ఒక ప్రధానమైన ఆరోపణ కూటమి ప్రభుత్వంపై ఉంది. ఓకే, దానికి మీరేమంటారు? ఇప్పుడు ఆయన ఎప్పుడో లాస్ట్ టైంలో బెట్టింగ్లు చేసి ఆ బెట్టింగ్లో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తి. నువ్వు ఎప్పుడు ఆయన ఓదార్పు చేయాలి? ముఖ్యమంత్రి ఓడిపోయిన తర్వాత నువ్వు 1 year ఖాళీగానే ఉన్నావు కదా.
ఒక మనిషిని ఓదార్చాలంటే ఏం చేయాలి? నువ్వు వెళ్ళి అతని గౌరవప్రదంగా ఆ కుటుంబాన్ని ఓదార్చాలి. జనాన్ని రెచ్చగొట్టి, జనాన్ని మొబిలైజ్ చేసి, జనాన్ని విచ్చలవిడిగి చేసి ఆఖరికి ఒకరు చనిపోయేదాకా తెచ్చావు. ఒక మనిషి నీ వెనక చచ్చిపోతే, నీ కారు కింద పడి చనిపోతే దిగి ఆగి ఆపాల్సిన అవసరం లేదా? సో ఆయన చేస్తుంది ప్రభుత్వం మీద అలజడి సృష్టించడానికి తప్ప నిజంగా ప్రజా సంక్షేమం కోసం కాదు. అదేవిధంగా పొదిలి ఇష్యూ ఉంది. పొదిల్లో ఏం చేసినట్టు? పొదిల్లో కూడా టొబాకో రైతులని పరామర్శించి రైతులకి గిట్టుబాటు ధరలు ఇవ్వటానికంటే వాళ్ళ సమస్య వినాలా. అదేవిధంగా బయర్స్తో మాట్లాడాలి, డిమాండ్ చేయాలి. కాబట్టి నువ్వు వందల మందిని వేసుకుని వచ్చి ఆ టొబాకో ఏదైతే ఉందో బేళ్ళు అయిన తొక్కిచ్చేసి సర్వనాశనం చేసి, అంటే ఏ కాన్సెప్ట్ ఇది? లేదా కొంతమంది నీ వెనకబడుతున్నారంటే ఆయా గ్రామాల్లో గతంలో అరాచకం చేసినటువంటి వాళ్ళు ఇప్పుడున్న ఆయన వస్తున్న పరిస్థితిని అడ్డంగా పెట్టుకొని ఏదో మొబలైజ్ చేసినట్టుగా చూపించుకొని తమ మీద ఏదన్నా జరగకుండా ఉండటానికి ముందస్తు చర్యలుగా చేసేటువంటి ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. ఆయన జనం ఎవరు తిరగబట్టడం లేదు. లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంతవరకు ఏ కక్ష సాధింపు చర్యలు చేయటం లేదు. నువ్వు లా అండ్ ఆర్డర్ ప్రకారం పో, నీకు పర్మిటెడ్ వెహికల్స్ ఉంటేనే పో. మీరేంటి మాట్లాడేది? చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అర్ధరాత్రి నంద్యాలలో ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక సీనియర్ పొలిటీషియన్ ద కంట్రీ, రెండవది ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొస్తావు ఎక్కడో రహస్యంగా. అలాంటి నువ్వు లా అండ్ ఆర్డర్ గురించి మేమేదో చేస్తున్నావు అంటే మాట్లాడి ఇప్పుడు కూడా లా ప్రకారం పోతున్న తప్ప ఎవడి మీద దుందుడు చర్యలు తీసుకోవటం లేదు. కుంభకోణాలు, మధ్య కుంభకోణం, రకరకాల కుంభకోణాలు, వంశీ గ్రానైట్ అక్కడ జరిగిన మైన్స్ కుంభకోణం, శాండ్ కుంభకోణం, అందరూ జైల్లో ఉన్నారు. ఎవడైతే దోపిడీ చేశాడో, ఎవడైతే అరాచకం సృష్టించాడో, ఎవడైతే దళిత వర్గాల మీద పేద వర్గం దాడులు, వాళ్ళందరూ శిక్ష అనుభవిస్తున్నారు తప్ప వాళ్ళ తెలుగు వైసీపీ కార్యకర్తల మీద కానీ వైసీపీ మధ్యతర నాయకుల మీద ఎక్కడ కూడా తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం దాడి చేయడం లేదు. అయితే కక్ష సాధింపు చర్యలు పోవటం లేదు. అంటే ఇప్పుడు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ప్రమాదవశాత్తు అంటే అనుకోకుండా జరిగిన సింగయ్య మృతిని కూడా రాజకీయం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. అది ఒక పెద్ద భూతత్వంలో చూపిస్తున్నారని చెప్పేసి అని అంటారు వాళ్ళు. ఎందుకంటే నీ సింగయ్య చనిపోయాడని ఇచ్చినప్పుడు ఒక పేదవాడు నీ కారు కింద పడినా, నీ కారు తగిలినా అనుకుందాం, ఒకవేళ నీకు తగలేదు ఏదో తెచ్చిపోయాడు, దిగి పరామర్శించవా? నువ్వు దారి రోడ్డు మీద పోతున్నావు, ఒక యాక్సిడెంట్స్ ఒక పేషెంట్ చావు బతుకులో ఉన్నాడు, దిగవా? కామన్ హ్యూమన్ బీయింగ్గా. మరి జగన్మోహన్ రెడ్డి తన కారు కింద పడినట్టు తెలుస్తూ, నేను జడ్జి కూడా ఏమంటారంటే కారు కింద పడి చనిపోయినట్టు జగన్మోహన్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ వెంటనే దిగేసి ముందు అతన్ని రెస్క్యూ ఆపరేషన్స్కి వెళ్ళాలి. ఈ షుడ్ డైరెక్ట్ ఇస్ యాక్టివిస్ట్ కార్యకర్తలను డైరెక్ట్ చేసి మీరు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి చెప్పాలా. ఆ లాక్కొని వెళ్ళటం చూసారా, రహస్యంగా తీసుకెళ్ళాడు బడేయటం. అంటే నువ్వు తప్పులు చేసి అది కూడా ప్రభుత్వం మీద ధ్వజమెత్తాలని ప్రయత్నం చేస్తున్నా. అంటే ఆడలేక మధ్యలో ఉన్నట్లు ఏదో విధంగా ఏదో ఒక పొరపాటు చేసేది, ఆ పొరపాటుని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అభాసపాలు చేయడానికి ప్రయత్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక అరాచక మనస్తత్వం నుంచి ఆయన బయటకు రావటంలా. అయితే చివరిగా ఒక ప్రశ్న. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అనేక నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. ఇంకా మిగిలిపోయిన కొన్ని నామినేటెడ్ పోస్టు భర్తీలో జాప్యం ఎందుకు జరుగుతుంది? కూటమిలో ఏమన్నా గందరగోళం వాతావరణం నెలకొందా? ఏమి లేదు ఈ రోజుకి. ఇప్పుడు ఫస్ట్ టైం ఒక 20 మందిని కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు మా లాంటి వాళ్ళందరికీ. తర్వాత ఒక 60-80 మందికి ఇచ్చారు. నెక్స్ట్ కొన్ని ఇచ్చారు. ఇప్పుడు ఇవ్వబోతున్నారు. ఎక్కడ గందరగోళం లేదు. కాకపోతే డేటా తీసుకునేటప్పుడు ఆ స్థానిక శాసనసభ్యుల నుంచి సమాచారం వచ్చినా లేదా నాయకత్వం గురించి మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని కొంచెం సరి చేసుకునే క్రమంలో అడ్మినిస్ట్రేషన్ ప్రెషర్స్ కొన్ని ఉంటాయి. ఇవన్నీ కొంచెం క్రమంలో కొంత లేట్ అయింది తప్ప ఇవాళ ఎంతమందికి కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు ఇవన్నీ ఎంతమంది దాంట్లో నామినేటెడ్ చేయబడ్డారు. కాబట్టి ఎటువంటి గందరగోళం లేదు. ఈ రెండు పార్టీలు కూడా ఏది అలాంగ్ విత్ టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి మెలిసి పనిచేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద, చంద్రబాబు నాయుడు గారు విధానాల మీద, ఈ రెండు పార్టీలు కలుపుకుపోయే పద్ధతుల మీద కూడా చాలా క్లియర్గా ఉన్నారు వాళ్ళు. మాకు నిన్న లోకేష్ బాబు గారు మాట్లాడుతూ కూడా మనం పెద్ద పాత్ర ఉంది, మనం అందరిని కలుపుకుపోవాలి, ఇక్కడ చిన్న చిన్న డీవియేషన్ కూడా తొందరపడద్దు, ఆవేశపడదు, మనమే కొంచెం సర్దుకోవాలనే డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మా అందరిని కూడా ఏం చెబుతున్నారంటే మిగతా వాళ్ళతో కలుపుకొని జాగ్రత్తగా పోయినట్టు డైరెక్షన్ ఉంది. కాబట్టి ఎక్కడ విభేదం లేవు మూడు పార్టీల మధ్య. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఎటువంటి డోకా లేదు. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారు, నమ్ముతున్నారు. అదే క్రమంలో నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే క్రమంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా కూడా అయితే మేము ముందుకు పోతున్నాము. కక్షపూరిత రాజకీయాలు చేయాల్సిన అవసరం అయితే మాకు లేదు.
పూర్తిగా కూడా చట్టం పరిధిలో ఎవరు ఏ విధమైన కార్యక్రమాలు చేసుకున్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. చట్టాన్ని అతిక్రమిస్తే చట్టం తన పని తను చేసుకుపోతుందని చెప్పేసి కూడా ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూక్సాని బాలయ్య తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.